ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ మీద ఇప్పుడు తీసుకొచ్చే కొత్త బిల్లు ఎందుకు ఎందుకు అమెరికా ఎందుకు అంత కంగారు పడుతుంది? ఎందుకంటే చాలా మటుకు నష్టపోయేది అమెరికానే కాబట్టి. అంటే ఈ బిల్లులో ఏముంటుంది, ఏముండబోతుంది? సో మనకి ఇంతకు ముందున్న ఎఫ్సిఆర్ఏ బిల్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్, అదేమంటుందంటే బయట నుంచి డబ్బులు వస్తున్నప్పుడు అప్పట్లో కొన్ని రూల్స్ పెట్టాం. వాళ్ళు సరైన చూపించాలి, వాళ్ళు సరైన ఫైలింగ్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి, ఇవి అని చాలా మంది మిస్యూజ్ చేశారు. ఎస్పెషల్లీ వెస్ట్ నుంచి ఎవాంజలికల్ కన్వర్జన్స్ కి చాలా అగ్రెసివ్ గా వెళ్ళాయి. లేకపోతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కి, యాంటీ నేషనల్ అంటే ఉత్తినే చెప్పడం అనేది కాదు, మనకి ఏమైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటే ఆపించడం, ఒక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉంటే ఆపించడం, రివర్ లింకేజ్ ప్రాజెక్ట్స్ ఆపించడం, కాపర్ స్టెరిలైట్ ఆపించడం, కుడన్కులం న్యూక్లియర్ రియాక్టర్ ఆపించడం, ఇవన్నీ కొంచెం ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కొంచెం డిగన్ చేసి చూస్తే ఏముంటుందంటే ఆ ఫండింగ్ అంతా బయట నుంచి వస్తుంది. బయట నుంచి ఎక్కడొకటి చేరాలి కదా, ఎక్కడ చేరుతుంది? ఎన్జిఓస్ లో చేరుతాయి. తర్వాత అప్పట్లో ఒక అమెండ్మెంట్ పెట్టారు. అమెండ్మెంట్ పెట్టి ఏమన్నారు, ఫారిన్ కంట్రిబ్యూషన్ మనీ ఏమొచ్చినా కూడా అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోక్సభ దగ్గర ఉన్న సంసద్ మార్గ్ బ్రాంచ్ లో మాత్రమే వేయాలి అని అప్పుడు ఒక రూల్ పెట్టారు. సో అక్కడ ఫండ్ అక్కడ పెట్టుకోవడం మొదలు పెట్టారు. తర్వాత ఏం చేస్తారు జనాలు, అక్కడ నుంచి డబ్బులు దిగిన తర్వాత బయట నుంచి అది మళ్ళీ వేరే బ్యాంక్స్ కి రూల్ అవుట్ చేసుకొని మళ్ళీ కన్వర్జెన్స్ మళ్ళీ ఇవన్నీ చేసుకోవడం మొదలు పెట్టారు.